హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సంబంధించి తర్జన భర్జన పడతా ఉన్నారనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే సిట్ రిపోర్ట్ తయారు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, మరి ఢిల్లీలో అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఆ విషయాలు ఏంటనే దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనం రెగ్యులర్గా ఒక మాట వింటుంటాం, దేశం తగలబడిపోతుంటే ఆ దేశానికి సంబంధించిన రాజు పిడేలు వాయిస్తున్నాడని చెప్పి రెగ్యులర్గా వింటుంటాం. సో ఇక్కడ కూడా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి ఆర్మీ డ్రెస్సులో వచ్చి ధైర్యంతో స్వేచ్ఛగా ఇక్కడ 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో ఈ పొట్టన పెట్టుకున్నటువంటి క్రమంలో మరి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుందనేటువంటి చర్చ, యుద్ధం జరగాలని చెప్పి పాకుకు బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ భారతదేశం మొత్తం కోరుకుంటుంది. సో ఈ క్రమంలో మరి ఈ పొత్తులో భాగంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, వీళ్ళు బీజేపీ పార్టీతో ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాన్ని శాసించే వ్యక్తి, నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసినటువంటి వ్యక్తి, వాజ్పేయి గారిని కూడా ప్రధానమంత్రిని చేసినటువంటి వ్యక్తి, దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగి తీసుకుంటారని వీళ్ళు చెప్తుంటారు కదా. మరి ఇలాంటప్పుడు ఈ సిచ్యువేషన్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటి? దేశ భద్రతకు సంబంధించి మా తరపు నుంచి, మా రాష్ట్రం నుంచి మీకు సలహాలు సూచనలు ఏమైనా కావాలా అనేటువంటి అనేక అంశాలు దేశ భద్రతకు సంబంధించి డిస్కస్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసే అంశాలకు సంబంధించి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మాకు అందిందని చెప్పి రేపు మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు అనేటువంటి విషయాలను వాళ్ళ మీడియాలో కూర్చొని చెప్తా ఉన్నారు. మనకైతే తెలియదు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా దగ్గర కూర్చొని ఏం మాట్లాడారో. మనం బాత్రూంలో కానీ సోఫా సెట్ల కింద కూర్చొని మనమైతే వినలేదు. కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఎందుకంటే ఒక వర్గం మీడియా అంటాం కదా, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కదా, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మాత్రమే మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. మరి అయితే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు చాలా తర్జనలు పడ్డారంట అరెస్టుకి సంబంధించి, చేయాలా వద్దా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది కాబట్టి, కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి మరి అమిత్ షా గారికి ఈ విషయాన్ని చెప్పారంట. ఎక్కడ బాధ్యత ఉండాలి? బాధ్యత అంటే ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సంబంధించి మాట్లాడతారా, దేశ భద్రతకు సంబంధించి మాట్లాడతారా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి మాట్లాడారంట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి తర్జన భర్జన జరుగుతుందని చెప్తున్నారు కదా. ఆ తర్జన భర్జన జరగడానికి, అరెస్టు చేస్తే ఏమవుతుందని చెప్పి భయపడడానికి ఒక 3 పాయింట్లు మీకు చెప్తాను. ఇది టీడీపీ వర్షన్, టీడీపీ పార్టీ నాయకులు ఆ వర్గం మీడియాలో వాళ్ళు అనుకున్నటువంటి పాయింట్లు. వాళ్ళు అడ్డుపడడానికి, అరెస్టు చేసి ఏమైనా అవుతుందేమని చెప్పి తర్జన భర్జన పడడానికి కారణమైనటువంటి పాయింట్లు ఏంటంటే, ఇక్కడ ఒకటి, అరెస్టు చేయకుండా ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద కుంభకోణం జరిగిందని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాము. మొదట్లోనేమో దేశ బడ్జెట్ దాటింది 60 లక్షల కోట్లు అని చెప్పాము, ప్రజలు నమ్మారు. మన అఫీషియల్ పేజ్లో కూడా చెప్పాము, ప్రజలు నమ్మారు. మన పత్రికలు కూడా చెప్పాము, ప్రజలు నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్కు పాల్పడ్డాడనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది. అంటే ప్రజలను చాలా వరకు జగన్మోహన్ రెడ్డికి దూరం చేయగలిగాము. అదేవిధంగా తాడేపల్లి ఆఫీసులో 280 మిషన్లు, 900 మంది 24/7 పనిచేశారనే విషయాన్ని కూడా గట్టి మనం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. అది కూడా ప్రజలు నమ్మారు. ఇంకా చాలు, అరెస్ట్ చేయకుంటే ఏమవుతుంది, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చచ్చినటువంటి పాము అనేటువంటి ఒక అభిప్రాయం ఉందంట అక్కడ. అదొకటి. ఇంకా రెండో పాయింట్ ఏమంటారు వీళ్ళు, అరెస్ట్ చేయాలంటే ఆధారాలు కావాలి. ఇప్పుడు లిక్కర్ కేసు పేరు చెప్పి వాళ్ళు 60 లక్షల కోట్లను ఇప్పుడు మళ్ళీ 3200 కోట్లకు వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కోర్టుకు వెళ్తారు, కోర్టు రిమాండ్ కూడా విధిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తర్వాత సరే మేము వివరాలు సేకరించాలి, ఎట్లా జరిగిందో ఏం జరిగిందో ఇవన్నీ కావాలన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు కూడా సరే రిమాండ్కి పంపిద్దామని రిమాండ్కి పంపిస్తారు. పంపించిన తర్వాత మరి ట్రయల్కి వచ్చినప్పుడు ఈ కేసు నిలబడుతుందా? పైగా ఈ 7 నెలల కాలంలో వీళ్ళు సాధించింది ఏంటి అని చెప్పి కోర్టులు అడిగితే మరి ఏం సీజ్ చేశారు, ఏం సంపాదించారు, డాక్యుమెంట్స్ ఏంటి అని అడిగితే ఏం చేస్తారు? అప్పుడు చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈ ట్రయల్కి పోయినప్పుడు నిలబడేది అనేటువంటి సంగతి వీళ్ళకు కూడా తెలుసు. సో అరెస్ట్ చేయకపోవడమే మంచిదేమో అనేటువంటి ఇంకో అభిప్రాయం అనమాట. సో ఇక మూడవది ఏంటంటే, ఇది చాలా కీలకమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి. ఇది వాళ్ళ టీడీపీ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కోసమైనా జగన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటిది బలంగా వాళ్ళ పార్టీ శ్రేణులు చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారంట. వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి. అయితే ఇక్కడ
గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి అరెస్ట్ చేసి 16 నెలల జైల్లో పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు, మరి ప్రజలకు వెళ్ళాడు, ప్రతిపక్ష హోదా అధికారంలోకి రాకపోయినా కూడా ఆ ప్రతిపక్ష నేతగా తన పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఏంటి, ఇంకా చాలా ఇబ్బందులు, లక్షల కోట్లు అన్నారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు, జనాల్లోకి వెళ్ళి అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. సో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు, అంటే జీరో అయ్యాడు. ఆ జీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హీరో కూడా అవుతాడనేటువంటిది వీళ్ళ పత్రికలే రాస్తూ ఉన్నాయి. ఎందుకంటే అసాధారణ వ్యక్తిత్వం, అసాధారణ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్. ఈ ఓటములకు వాటికి కుంగిపోవడం అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ యాంగిల్లో వీళ్ళు జీరో అనేది అయితే అంటా ఉన్నారో, ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైనడు, ఏం లేదు, అయినప్పటికీ కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది చెప్తా ఉన్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేతిలో తిరుగులేని అస్తానని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేతులు పెట్టినట్టే అనేటువంటి అభిప్రాయాలు టీడీపీ పార్టీలో కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ముందు ఉన్నటువంటి చర్చ వేరు. ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన తర్వాత సింపతి రావడం, ఆ తర్వాత చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా అని చెప్పి ఆయనకు ఓట్లు వేయడం వల్ల 164 సీట్లతో అంటే కూటమి ఏకమై గెలిచినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది టీడీపీ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఎందుకు అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని, అరెస్ట్ చేసి ఎందుకు ఇంకా పెద్ద హీరోని చేయాలి అనేటువంటి అభిప్రాయం వీళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ఈ 3 ప్రధానమైనటువంటి పాయింట్లలో ఈ భర్జన పడతా ఉన్నారు. అరెస్ట్ చేయకపోవడమే మంచిదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వచ్చారు. ఇక్కడ ఈ 3 పాయింట్లు ఆపుతున్నాయనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అయితే అమిత్ షా గారు కూడా ఊరికి అనుభవంగా అరెస్ట్ చేసేయని చెప్తారా, లేదు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఈ సిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సిట్ రిపోర్ట్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీంట్లో బలం లేదనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి క్యాడర్ని భయపెట్టడానికి, గతంలో నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ కేసులో ఏమీ లేదు, నిలబడదు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి అలిగేషన్స్ ఏంటి, కొన్ని బ్రాండ్స్ మాత్రమే వీళ్ళు కొనుగోలు చేశారు, మిగతా బ్రాండ్స్ వీళ్ళు కొనుగోలు చేయలేదు కాబట్టి ఫ్రాడ్ జరిగి ఉంటుంది అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణం షాప్ పెడతారండి. మీరు కిరాణం షాప్ పెట్టినప్పుడు అది నువ్వు డబ్బులు పెడుతున్నావు కాబట్టి నీకు నచ్చినటువంటి వస్తువులు నువ్వు తెచ్చి పెడతావు. అప్పుడు అన్నీ ఆలోచిస్తావు. ఇక్కడ మనకు ఆ వస్తువు మీద డిస్కౌంట్ ఎంత వస్తుంది, బెనిఫిట్స్ ఏంటి, ఇది కస్టమర్ తీసుకుంటాడా లేదా అనేటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో అట్లా కాకోకుండా ఎవడో ఏదో వచ్చి నేను చెప్పింది ఇక్కడ పెట్టాలనేటువంటిది ఏముండదు కదా. నా బ్రాండే ఇక్కడ పెట్టి నువ్వు దీన్ని సేల్ చేయాలి, నా బ్రాండ్ నువ్వు ప్రమోట్ చేయాలంటే గవర్నమెంట్ ఆ రకంగా ప్రమోట్ చేయదు కదా. అంతే తప్ప వేరు బ్రాండ్లు కొనలేదు కాబట్టి వీళ్ళు తప్పు చేశారనడానికి అవకాశం లేదు కదా. ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు ఏవైతున్నాయి, ఈ బ్రాండ్ల వల్ల ఎవరైనా తాగి గనక చనిపోయి ఉంటే, వాళ్ళ ఆరోగ్యం పాడై ఉంటే, దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే కనుక, ఎవిడెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇదో ఈ బ్రాండ్లు తాగడం వల్ల ఈ రకంగా జరిగింది అని చెప్పి దానిపైన కేసు పెట్టచ్చు, దానిపైన కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి, ఈ రాజకేశ్ రెడ్డికే డబ్బులు ముట్టినాయి, ఈ రాజకేశ్ రెడ్డి వివిధ రూపాలలో మరి ఎవరికి చేరవేయాలో వాళ్ళకు చేరవేశారని చెప్తా ఉన్నారు. ఇంకొకటి హవాలా రూపంలో కూడా ఈ డబ్బులన్నీ తిరిగి ఇక్కడికి వచ్చాయని చెప్తా ఉన్నారు. హవాలా అంటే వీళ్ళు చెప్పేటి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్. మరి ఈ రాజకేశ్ రెడ్డి మీద కేసు పెట్టారు, జగన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరి ఈ హవాలా రూపంలో వచ్చినటువంటి కంపెనీలు ఏవైతే అన్నారో ఆ కంపెనీల మీద కేసు పెట్టారా, వాళ్ళ ప్రస్తావన ఎక్కడ వచ్చిందా, దాంట్లో ఆ కంపెనీలు ఏంటి, ఎట్లా జరిగిందని దానికి సంబంధించి కూడా అక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళపైన కూడా కేసు పెడితే ఆ కేసులో బలం ఉంటుంది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి డాక్యుమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి చెప్తా, వీడికి 10 లక్షలు ఇచ్చాను నాకు ఏట్లేదని చెప్పి ఎవరి దగ్గర పంచాయతీ పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? నీ దగ్గర ఏం ఆధారం ఉంది అని అడుగుతారు. ఆధారం ఖచ్చితంగా కావాలి కదా. ఆధారం లేకుంటే ఎవడైనా ఒప్పుకుంటారు? నువ్వు కోర్టుకు పోయినా, సుప్రీం కోర్టుకు పోయినా కూడా ఆధారం లేదు, ఏం చేయలేరు. కాబట్టి ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసావా, లేకపోతే బ్యాంక్ త్రూ ఏమన్నా బ్యాంకులో డ్రా చేసారో ఎక్కడ ఇచ్చావో, సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, లేకుంటే పక్కన ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా, లేదా వచ్చి పేపర్ మీద ఏమైనా సంతకం పెట్టాడా, ఇట్లా ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ లేకోకుండా నువ్వు తప్పు చేసావనంటే సో ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేటువంటిది లేదు. న్యాయస్థానాలకు కావాల్సింది ఖచ్చితంగా ఎవిడెన్సు, ఏ రకంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరెవరికి జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే టైం కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్ రూపంలో ఖచ్చితంగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ టెక్నాలజీని వాడుకోలేదు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు జగన్ గారు మద్యం షాపులు నడిపినప్పుడు టెక్నాలజీని వాడలేదు. టెక్నాలజీ మీన్స్ ఏంటి, డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకోలేదు, అంతే క్యాష్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. సో అది తప్పు అని. ఈ రూల్ ఏం లేదు ఇక్కడ. ఖచ్చితంగా డిజిటల్ వాడాలని ఏమైనా చట్టం ఉందా? ఫోన్పే చేయడం కొంతమందికి తెలియదు, కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చాలామందికి తెలియదు కదా. టెక్నాలజీ వాడకుండా
బై క్యాష్ తీసుకున్నారంటే చట్టం ఏం లేదు ఇక్కడ, ఏ రకంగానే క్యాష్ తీసుకోవచ్చు. ఇంకోటి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఈ బ్రాండ్లు తయారు చేశారు, వైసీపీ బ్రాండ్లు అని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఏమంటారు టెండర్లు వేస్తారు. ఈ టెండర్లు వేసినప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ టెండర్లో పాల్గొని దాన్ని కనుక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దక్కించుకున్నా, ఇంకొకరు దక్కించుకున్నా, ఎవరు దక్కించుకున్నా కూడా ఆ నామ్స్ ప్రకారం కనుక పని చేస్తే ఇది తప్పే కాదు కదా. కేసు ఎప్పుడు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు, ఈ పలానా కంపెనీ నుంచి మనం ఇంతనే కొనుగోలు చేయాలని ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కాదని చెప్పి వేరే ఎక్కువగా ఒకటే కంపెనీ నుంచి తీసుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాకుండా మీరు ఎక్కువ తీసుకుంటే కనుక అది తప్పు అవుతుంది, అది కేసు అవుతుంది. సో ఇట్లా అనేక అంశాలు మనం పరిశీలించినప్పుడు ఈ కేసులో బలం ఉందని ఎవరికైనా అనిపిస్తుందా? సో ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు తర్జన పడతా ఉన్నారు. అరెస్ట్ చేస్తే రేపు నష్టం జరుగుతుందా, ఏం లేని దానికి కోర్టు ట్రయల్కి పోయినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా లేదు కదా అని ఇట్లా రకరకాల చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తర్జన అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో ఏం మాట్లాడారో మనకైతే తెలియదు, కానీ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తర్జన పడుతున్నారా అని అంటే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఉండి ఉంటారు. కాబట్టే తర్జన పడుతున్నారు అనేటువంటి మాట వీళ్ళ నోటి నుంచి వస్తుంది. లేకపోతే ఇందులో కనుక నిజంగానే బలం ఉంటే కనుక తర్జన లేదు, భర్జన లేదు, అమిత్ షా గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఉండదు, డైరెక్ట్ అరెస్ట్ చేయడమే ఉంటుంది. సో ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైతే అది అవుతుందని వాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే మాత్రం వైసీపీ పార్టీ కూడా తెగించి ధైర్యంగా ఉంది. వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇది ట్రయల్కి పోతే నిలబడేటువంటి కేసే కాదు, అసలు ఇది కేసే కాదు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటే వాళ్ళలో ఉన్న భయం. ఇప్పుడు ఒక పిడికిలు ఇట్లా బిగిస్తానండి, పిడికిలు బిగించి ఉంటుంది, అది తెరవనంత వరకు అందులో ఏముందో అనుకుంటాం. వన్స్ ఒకసారి తెలిసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఏం లేదని తేలిపోతుంది. ఇప్పుడు కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేసింది. ఈ 10 నెలల కాలంలో వాళ్ళని చాలా భయపెట్టాలి, వైసీపీ పార్టీకి దూరం చేయాలి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకూడదని చెప్పి చాలా భయపెట్టినప్పటికీ వాళ్ళలో తెగింపు అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక కేసులు, ఆస్తులు ధ్వంసం చేయడము, ఏం చేస్తారు, అంటే చంపుతారు, అవి కూడా అవుతున్నాయి. ఇంతకన్నా ఏం కాదు కదా, ఇంత మాత్రానికే మనం అభిమానాన్ని పోగొట్టుకోవాలా, ఇంత మాత్రానికే మనం రాజకీయం చేయకుండా ఇంట్లో కూర్చోవాలని చెప్పి ఒక ఆలోచనకి వాళ్ళు వచ్చారు ఈరోజు. కాబట్టి ఇలాంటి కేసులు వాటికేం భయపడరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కేసులు అంటే భయం లేదు, ఆల్రెడీ పోయి వచ్చినాడు, ప్రతీకారం తీర్చుకోవడం కోసం పనిచేస్తుంది తప్ప ఇది ట్రయల్కి వచ్చినప్పుడు నిలబడదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి చూద్దాం, వైసీపీ పార్టీ ఛాలెంజ్ అయితే వేస్తూ ఉంది, మేము ధైర్యంగా నిలబడతాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా కూడా మేము ముందుండి పార్టీని నడిపిస్తాం, బయటకు వచ్చేదాకా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం అనే విషయాన్ని కూడా వాళ్ళు గట్టిగానే చెప్తా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.